రామాయపట్నం పోర్టు వ్యవహారం ఏపీ పాలిటిక్స్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రామాయపట్నం పోర్టు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కీలకమైన ప్రాజెక్టు అని పేర్కొన్న జగన్, వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 పోర్టుల అభివృద్ధికి పునాది వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 4,929 కోట్లతో నిర్మిస్తున్న పోర్టును 1,500 కోట్ల ముందస్తు చెల్లింపుతో ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తున్నారని, దీనివల్ల రాష్ట్రంపై 3,500 కోట్లకు పైగా రుణభారం పడుతుందని ఆరోపించారు. ఈ వ్యవహారం రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని పేర్కొంటూ ఇది ఎలాంటి ఆర్థిక విధానం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు.